The American University, the Global Peace USA వారు Doctorate of Philosophy in the field of Spiritual Social Empowerment అవార్డు ప్రదానం చేశారు. సో ఒకసారి బ్రహ్మర్షి రెడ్డి గారికి గట్టిగా చెప్పండి. దాంతోపాటు నెల్సన్ మండేలా నోబెల్ పీస్ అవార్డ్ 2020 ఇది అరుదుగా వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మన కర్నూలు పట్టణానికే ఒక అద్భుతమైనటువంటి విషయం. సో కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఈ నెల్సన్ మండేలా నోబెల్ పీస్ అవార్డు in the field of peace building, peace loving, peace living to serve humanity beyond all boundaries through social welfare activities. బ్రహ్మర్షి టీవీ రెడ్డి గారు గత 40 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు, సోషల్ యాక్టివిటీస్, స్పిరిచువల్ యాక్టివిటీస్, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళు పరిధిలోకి తీసుకుని ఈ అద్భుతమైనటువంటి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి మనం కొన్ని క్షణాల్లో ఈ కార్యక్రమం ప్రారంభించుకోబోతున్నాం. చాలా సంతోషమైనటువంటి విషయం, ఈరోజు గురువు గారు ఎల్ఎస్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఈ రోజే మొదలు పెట్టాలనుకోవడం, దానికి ఎంతో మంది పెద్దలు ఇక్కడికి రావడం, వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. సో వాళ్ళందరితో కూడాను వాళ్ళకి కూడాను వాళ్ళ యొక్క అనుభవాల్ని, వాళ్ళ యొక్క అడ్వైజెస్ ని కూడా మేము తీసుకుంటాం. అందరినీ కూడా మేము పిలవడం జరుగుతుంది. అంతేకాకుండా డాక్టర్స్, సో సమాజంలో దేవుడు ఎవరు అంటే డాక్టర్, మీ అందరికీ తెలుసు. సో డాక్టర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు తీసుకుని వాళ్ళని కూడా మనం సత్కరించుకోబోతున్నాం. సో కొన్ని క్షణాల్లో మన చీఫ్ గెస్ట్ కూడా రాబోతున్నారు. సో పెద్దలందరూ మరొకసారి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ స్వాగతం, సుస్వాగతం. సో ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్యులు, ఈ అవార్డుకి సంబంధించినటువంటి సంపూర్ణమైన విషయాలను మన యొక్క ఆత్మీయులు డాక్టర్ హరికుమార్ గారు మాట్లాడతారు. డాక్టర్ హరికుమార్ గారిని సాధారణంగా స్టేజ్ మీద పిలుస్తున్న ఒకసారి క్లాస్. సో ముందుగా డాక్టర్ వి హరికుమార్ గారు ఈ యొక్క కార్యక్రమం గురించి, ఈ అవార్డు యొక్క ముఖ్య ఉద్దేశం గురించి మనందరికీ కూడాను సంపూర్ణంగా వివరిస్తారు. నా పేరు డాక్టర్ హరికుమార్. నేను వృత్తిరీత్యా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ ఎస్థెటిక్ సర్జన్, అంటే అందాన్ని పెంచడంలో సర్జన్. 2002 నుంచి 2005 లోనే మన కర్నూలులోనే ఉన్నాను. గట్టిగా చెప్పండి. పిరమిడ్ బ్రహ్మర్షి బివి రెడ్డి గారు ఎంతో ఆప్యాయులు, చూడడానికి ఆచారబాహులు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా తన ఆధ్యాత్మిక చింతనతో, ఆధ్యాత్మిక జ్ఞానం కంటే కూడా అనుభవాలను పండిపుచ్చుకున్నటువంటి, అంటే దాంట్లో నిష్ణాతులైనటువంటి వారు అల్లా మాలిక్ అంటూ మన సద్గురు సాయినాథునికి వారి గుండెల్లో నిలవైనటువంటి మన బివి రెడ్డి గారు వారు చేసినటువంటి ఎనలేని సేవలు కేవలం ఆధ్యాత్మికతనే కాదు, అలాగే సొసైటీలో కూడా సామాజికంగా కూడా ఎంతో అభ్యున్నతికి తాను ఒక ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా, యాక్టర్ గా, అలాగే సంఘ సేవకులుగా, పారిశ్రామికులుగా మనందరికీ తెలిస్తే ఎస్ ప్రపంచం కూడా ముఖ్యంగా అమెరికన్ యూనివర్సిటీ వారు వారిని డాక్టరేట్ తో గోవాలో
ఈ ఫిబ్రవరి 28న వారిని గుర్తించడం అనేటువంటిది మన అందరికీ కూడా గర్వకారణం. గట్టిగా చెప్పండి. ఏమిటంటే బ్రహ్మ అంటే భూరితి బ్రహ్మ, ఏదైతే గొప్పదో దాన్ని చూసేశారు వారు ఆల్రెడీ. వారి యొక్క లక్ష్యం ఏమిటంటే నేను చూశాను మీరందరూ కూడా చూడండి అనేటువంటి నేపథ్యంలోనే వారు కర్నూలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా పిరమిడ్ ను ఫస్ట్ స్థాపించినటువంటి వ్యక్తి. ఆ ఘన మహనీయుడికి పిరమిడ్ ఏం చేస్తుందంటే 4 దానికి ఉన్నటువంటిది ఏం చెప్తాయంటే బాడీ, మైండ్, ఇంటలెక్ట్ అండ్ సోల్ అన్ని కూడా శీర్షం వైపు ఒకే కోణం వైపు వెళ్తే అప్పుడు మనిషి గొప్ప జీవితాన్ని జీవించగలడు అనేటువంటి ఆధ్యాత్మిక అనుభవాలన్నీ ఆయన కలిగి ఉండి ఫస్ట్ పిరమిడ్ మా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో అందించారు. అది వారికే చెందుతుంది. పత్రిజీ ఎప్పుడు కూడా కొనియాడుతుంటారు. ఇక రెండవది దృష్టి అంటే చూసేటువంటి వాడు. బయటి కళ్ళు అందరికీ ఉంటాయి. ఒక డాక్టర్ గా నేను చెప్తాను ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక అబ్బాయి ఏం చేసిందంటే ఒక వీధి లైట్ లో వెతుకుతుంటే అందరూ వచ్చారు. అక్కడికి వచ్చి ఏమబ్బా ఏం వెతుకుతున్నావు అంటే నాకు విలువైనది పోగొట్టుకున్నాను, దాన్ని వెతుకుతూ ఉన్నాను అని. అక్కడ ఉన్న వాళ్ళందరూ వెతకడం ప్రారంభిస్తే మన బీవీ రెడ్డి లాంటి వారు జ్ఞాని అక్కడికి వెళ్ళి ఏమోబా ఏం జరిగిందంటే నాకు విలువైనది సూది కదనైనా దాంతో గల బట్టలు నేను కుట్టుకున్నది అది పోగొట్టుకున్నాను అని చెప్పిందట. మరి ఎక్కడ పోగొట్టుకున్నావా అంటే ఇంట్లో పోగొట్టుకున్నాను అనిందట. మరి ఎందుకు వీధి లైట్ లో వెతుకుతున్నావు అంటే అక్కడ లైట్ లేదు కాబట్టి ఇక్కడ వెతుకుతున్నాను అని. అందరూ నవ్వేశారు. కళ్ళు మనకి ఏం చెప్తాయంటే చూస్తున్నదే సత్యం అని చెప్తుంది, కానీ లోచూపు కలిగినటువంటి వాళ్ళు మన దేవుడికి కాదు. అందుకే వారిని బ్రహ్మ ఋషి అనేటువంటి పేరుతో మనం ఎంతో కొనియాడాం. అటువంటి వారిని మా డాక్టరేట్ తో అమెరికన్ యూనివర్సిటీ వారు గుర్తించడం అనేటువంటిది మనకంతా కూడా హర్షణీయమైనటువంటి తెలియజేసుకుంటూ వారు చేస్తున్నటువంటి సేవలు ఎప్పుడు చూసినా హరి 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 అని ఏది చెప్పినా కూడా ఎంత ఆప్యాయతనో. కేవలం మనకు తల్లిదండ్రులు శరీరపరంగా మనకు ఆ బ్లడ్ రిలేషన్ ఉంటే ఆత్మపరంగా అందరినీ పలికరించేటువంటి సౌమ్యుడు. చివరిగా అందరూ ఒక్కసారి మీ కాలు రైట్ లైక్ ఇలా గీయండి, పాదాన్ని భూమి మీద గీయండి. 1 నిమిషం పాటు గీస్తారా? గీస్తే మీకు 1 लाख రూపీస్ ఇస్తారు. లేదా 1 लाख మీరు చేసేటువంటి సేవలకు మీరు డొనేషన్ ఇవ్వండి. ఏదైనా ఒకటే, ఎందుకంటే మీరు ఫస్ట్ పిరమిడ్ కట్టించారు. అడిగితే చాలు ఎస్ ఇచ్చేటువంటి దాన గుణ శీలి మీరు గీయగలరా? ఎస్ అందరు గీయడం మొదలు పెట్టండి. 1 నిమిషం పాటు మా మందరి కృష్ణారెడ్డి గారు మీకు 1 लाख చెక్ ఇస్తారు గెలిస్తే. ఆయన పుట్టుకతోనే ఎంతో మహా కుబేరుడు. ఓకే, ఒకసారి ఇలా అనండి. కాలున్న వాళ్ళు మాత్రమే ఇలా గీస్తూ ఎస్ 10 సెకండ్స్ అయింది. వెరీ గుడ్. కాలున్న వాళ్ళు మాత్రమే చేయాలి. అలా గీస్తూ వెరీ గుడ్. 15 సెకండ్స్ అయిపోయింది. నా కర్నూలు వాళ్ళు ఎంత బాగా గీస్తున్నారు. ఇలా గీయండి. ఇలా గీస్తూ ఈ చేత్తో 6 గీయండి, ఈ చేత్తో 6 గీయండి, ఈ చేత్తో 6 గీయండి. ఏం జరుగుతుంది? కింద మీ కాలు రివర్స్ అవుతుంది కదా. ఇదే ధ్యానం చేసేది. ధ్యానం మనలో ఉన్నటువంటి 6 చక్రాలను ఉద్దీపనం చేయడం ద్వారా రొటీన్ గా ఉన్నటువంటి జీవితాన్ని మన కంట్రోల్ లోకి తీసుకొని వస్తుంది. అలా తెచ్చుకున్నటువంటి వారే బీవీ రెడ్డి గారు, అలా తెచ్చుకున్నటువంటి వారే డాక్టర్ హరికుమార్ గారు, అలాగే తెచ్చుకుంటున్న వాళ్ళందరూ మన కర్నూలు వాళ్ళని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన ముందున్నటువంటి మరొక ప్రముఖులు కృష్ణారెడ్డి గారు. ఒకసారి కృష్ణారెడ్డి గారికి స్వాగతం పలుకుతాం. కృష్ణారెడ్డి గారు కానీ ఈరోజు మన ఎల్ఎస్ క్లాక్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గురించి క్షుణ్ణంగా మనకు సంపూర్ణంగా వివరిస్తారు. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఎల్ఎస్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తరఫున మా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే డాక్టర్ బీవీ రెడ్డి గారి గురించి ఇంకా వివరంగా తెలుసుకునే అవకాశం మాకు ఏర్పడింది. ఇంతకుముందే హరికుమార్ గారు
వారి గురించి ఎంతో చెప్పారు. ఇక్కడికి వచ్చాక వారిని కలిశాక సంపూర్ణమైన నమ్మకంతో వారు చేస్తున్న సేవల్లో మరొక సేవలు కూడా జోడించేందుకు సిద్ధపడి ఒక అవకాశాన్ని వారు ఇస్తున్నందుకు మరి జీవితాన్ని తొలి జీవితంగా ఆనందంగా ఏ రకంగా ఉంచాలనే దాని మీద మా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. తొలి జీవితం అయిపోయింది, కానీ మరి జీవితం తొలి జీవితం కన్నా గొప్పగా ఎలా ఉంచుకోగలిగారు? ఒకప్పుడు పూర్వకాలంలో మనం మన పిల్లల్ని బాగా అభివృద్ధి చేసి వాళ్ళ కోసం జీవితం అంతా కూడా మనం వెచ్చించి వాళ్ళని గొప్పవాళ్ళని తయారు చేస్తే మన మరి జీవితంలో వాళ్ళతో హాయిగా ఆడుకుంటూ వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ మనవాళ్ళతో ఆడుకుంటూ సంపూర్ణమైన జీవితం గడిపేందుకు ఒక చక్కటి అవకాశం గతంలో ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజున పిల్లలు దూరమైపోతున్నారు. అనేక రకాల కారణాల వల్ల విదేశాలకు వెళ్ళిపోవడం, ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడం, ఒంటరి జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడడం, ఒకరికొకరి సంబంధాలు చాలా తగ్గిపోవడం. ఒక లెక్క ప్రకారంగా నేషనల్ చేసినటువంటి సర్వే ప్రకారంగా 169 మంది పిల్లలు తల్లిదండ్రులు మరణించినప్పుడు వారి అంత్యక్రియలకు రావడం లేదు. ప్రజెంట్ ఈరోజు ఈ సంవత్సరం తీసిన లెక్కల ప్రకారంగా 169% పిల్లలు తల్లిదండ్రుల అంత్యక్రియలకు అటెండ్ కావడం లేదు భారతదేశంలో ఉన్న పరిస్థితి. మరొక 10 ఏళ్ళు దాటిన తర్వాత 5% కూడా అటెండ్ అవుతారన్న నమ్మకం లేని పరిస్థితి. కర్మకాండాలు పెట్టడం అనేది 90% మంది మానేశారు. ఈ పరిస్థితుల్లో ప్రశాంతమైన జీవితం గడపడం ఎలా అనేదానికి ఒక క్వశ్చన్ మార్క్ లాగా తయారైంది. మేము ప్రపంచవ్యాప్తంగా 57 దేశాల్లో ఈ ఎన్ఎస్కో ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్థాపించి 95 లక్షలకు పైగా 57, 67, 77, 27 ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మా దాంట్లో సభ్యులై ఇవాళ వారికి ఎంత ఆనందమైన జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారంటే వాళ్ళ పిల్లల గురించి వాళ్ళకి ధ్యాస లేదు, తల్లిదండ్రులకు వాళ్ళ మనవరాల గురించి ధ్యాస లేదు. వాళ్ళ ఆనందమైన జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు, వాళ్ళు సంతోషంగా గడుపుతున్నారు, స్వర్గదామైనటువంటి జీవితాన్ని గడపగలుగుతున్నారు. అలాంటి ఒక గొప్ప జీవితాన్ని కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఉండేటువంటి పెద్దలకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్ఎస్కో ఇంటర్నేషనల్ ఫౌండేషన్ యొక్క శాఖ ఇక్కడ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి చాప్టర్ ని, దానికి ఒక డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉంటారు. లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ కన్నా కూడా అత్యధికమైన సేవలు ఇవాళ అందిస్తున్నటువంటి సంస్థ ఎన్ఎస్కో ఇంటర్నేషనల్ ఫౌండేషన్. ఇది ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా గుర్తించినటువంటి సంస్థ. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని పూర్తిగా గుర్తించడమే కాకుండా ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా సలహాదారులుగా ఎన్ఎస్కో ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ని అన్ని రాష్ట్రాల్లో కూడా ఏర్పరచుకోవడం జరిగింది. దీని ద్వారా అనేక కార్యక్రమాలు మేము చేస్తున్నాం. హైదరాబాద్ లో ప్రతి శనివారం, ఆదివారం అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే సిమిలర్ గా మిగతా రాష్ట్రాల్లో, మిగతా దేశాల్లో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏమిటి ఎన్ఎస్కో ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గొప్పదనం ఏమిటి అంటే, ఈనాడు ఉన్నటువంటి పెద్దల పరిస్థితి 60 ఏళ్ళు దాటినా, 70 ఏళ్ళు దాటినా, 80 ఏళ్ళు దాటినటువంటి వారి యొక్క స్థితిలో ఆరోగ్యాన్ని బాగు చేయడం అనేది మేము ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎంత దురదృష్టకరమైన పరిస్థితి అంటే, ఒక సర్వే చేసిన నేషనల్ మనకు ఇండియా టుడే వారు చేసిన సర్వే ప్రకారంగా 36% మంది తల్లిదండ్రులు పెద్దవారు వారు కోరుకున్న టీవీ ఛానల్ కూడా చూడగలిగేటువంటి పరిస్థితిలో వారు లేరు అని చెప్పి ఒక సర్వే మనకు తెలియజేసింది. ప్రీతమ నాయకులు కాళేశ్వరం రామగోపాల్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి వచ్చిందమ్మా. అంటాం ఏమిటంటే, మా రామగోపాల్ రెడ్డి గారు పాపం ఆయన మున్సిపల్ ఎలక్షన్స్ లో ప్రచారంలో ఉండి కూడా ఈ కార్యక్రమం తన సొంతదైన కార్యక్రమం కాబట్టి వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, దాంతోపాటు కొద్దిగా బ్రేక్, ఎందుకంటే మనం కృష్ణారెడ్డి గారి ద్వారా యూనివర్సిటీ చాలా ఉంది. మెజారిటీ ఆఫ్ ది సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక ఆనందకరమైన జీవితాన్ని గడపాలంటే ఒక తాత్కాలికమైనటువంటి భావన మీరు రావాలి. ఈ ప్రాపంచిక విషయాల నుంచి కొద్దిగా దూరం అవుతూ మానసిక స్థైర్యాన్ని పెంచుకుంటూ ఆధ్యాత్మిక తత్వ ప్రబోధిత కార్యక్రమాల్లో తన పాత్రను తాను పోషిస్తూ ఈ ఫ్యాకల్టీ ఆఫ్ లైఫ్ లో జీవన విధానాన్ని ఏ విధంగా గడపాలని తెలుసుకోవడానికి కూడా వారి యొక్క సంభాషణ చాలా పనికొస్తుంది. మన అందరికీ ఈ ఎల్ఎస్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇక్కడ స్థాపించడం వల్ల ఇప్పుడు
ఇప్పుడు ఈనాడు వారు చెప్పినట్టుగా ఎన్నో దేశాలలో ఉంది, విదేశాలలో. సో ఇదంతా ఎంతో ఉపయోగపడుతుంది మనందరికీ కూడా. ఈ కార్యక్రమం ఎందుకంటే ఇప్పుడు రామపాల్ రెడ్డి గారి యొక్క ప్రోగ్రాం అనుసరించి మా ఈ యొక్క అవార్డుకు ముఖ్య కారకులైనటువంటి నా ఆత్మ బంధువు డాక్టర్ హరికుమార్ గారికి నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలు మన బీబీ రెడ్డి గారు, వారి సతీమణి, అలాగే మన ఎమ్మెల్యే గారు మన్నటి కృష్ణారెడ్డి గారు, ఎల్ఎస్ క్లబ్ ఫౌండేషన్ ద్వారా ఈ రోజు సేవారత్న కోవిడ్ టైంలో అందరి ఆరోగ్యం కోసం పరితపించి పరిశ్రమించినటువంటి పరివృద్ధి చేసినటువంటి మా వైద్యులు కూడా ఈరోజు అందుకోబోతున్నటువంటి అవార్డు అందుకోబోతున్నటువంటి వారందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి సభికులకు, శ్రేయోభిలాషులకు హానర్ ఫర్ మీ టు అనౌన్స్ దట్ అవర్ బివి రెడ్డి గారు ఫర్ హిస్ స్పిరిచువల్ సోషల్ ఎంపవర్మెంట్, అంటే సామాజికంగా ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరిలో కూడా అభ్యున్నతిని ఆశించినటువంటి మాటలు కాదు, చేతల్లో వారు చూపించినటువంటి మన కర్నూలులో ప్రగతి, తిరుపతి, అలాగే ఇండియాలో కూడా వారు అందిస్తున్నటువంటి సేవలకు అమెరికన్ యూనివర్సిటీ వారు హానరరీ డాక్టరేట్, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ స్పిరిచువల్ సోషల్ ఎంపవర్మెంట్ అని ఫిబ్రవరి 28న వారికి ఘనంగా గోవా సీఎం, అలాగే లియాండర్ పేస్, సో మెనీ అన్నటువంటి వారందరూ కూడా ఒక పెద్ద సమావేశంలో వారికి అక్కడ అందించడం జరిగింది. నా చేతుల మీదుగా వారి యొక్క సన్మానాన్ని తీసుకొని, ఈ కోవిడ్ పీరియడ్ లో ఎక్కువగా తిరగడం మంచిది కాదు కాబట్టి ఇక్కడికి వచ్చి వారికి అందించడం అనేటువంటిది వ్యక్తిగతంగా నాకు ఆత్మీయ అభిలాషిగా వారికి అందించడం అనేటువంటిది డైరెక్ట్ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా వారు హానర్ డాక్టరేట్ అనేటువంటి చేయడం అనేటువంటి చాలా ఎంతో మనందరికీ కూడా, కర్నూలు మనందరికీ కూడా ఎంతో గర్వించదగినటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారు మన బ్రహ్మర్షి బీవీ రెడ్డి గారికి అవార్డు సత్కరిస్తారు. నెల్సన్ మండేలా నోబెల్ పీస్ అవార్డ్. పీస్ అనేటువంటిది మన అందరిలోనే ఉంది. పీస్ లేదట, ఆ పీస్ కు ప్రతినిధి అయినటువంటి నోబెల్ పీస్ అవార్డు అనేటువంటి పురస్కారం అందించడం. అలాగే ఈ మేడం ఎస్ వెరీ గుడ్ అమ్మ పట్టుకోండి సర్టిఫికేట్స్ అమ్మ దగ్గర పెట్టండి. ఓకే One second. Big round of applause. వైద్యుడు నారాయణ హరి అన్నారు. పేరులోని హరి కాదు, హరితత్వాన్ని గ్రహించుకున్నటువంటి వారు వైద్యులు. నెక్స్ట్ పి మాధవి గారు. డాక్టర్ శారద గారు కర్నూలు మెడికల్ కాలేజ్ లో పనిచేస్తున్నారు. అండ్ వారికి కూడా ఆహ్వానిస్తున్నాం. మాకు ఆధ్యాత్మికత అంటే పరిపూర్ణంగా జీవితం జీవించడం, సగం జీవితం కాకుండా. విజయబాబు గారు సర్జన్, ఇది సర్జన్, వెరీ వండర్ఫుల్ సర్జన్, మంచి హస్తవాసినటువంటి సర్జన్.
ఎక్స్పర్ట్, దాదాపు 70 ఛానల్స్ లో ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు ఆయనకి మన ఎమ్మెల్యే చేతుల మీదుగా డాక్టర్ బివి రెడ్డి గారి చేతుల మీదుగా వైద్య బ్రహ్మశ్రీ అవార్డు ప్రదానిస్తున్నాం. క్లాప్ డాక్టర్ బి హరికుమార్ గారు. సో దయచేసి మన ఎమ్మెల్యే గారు డాక్టర్ హరికుమార్ గారికి సత్కరించి అవార్డు ప్రదానించాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నాయకులు ఎంతో సమయాన్ని వెచ్చించి ఎలక్షన్స్ లో పాల్గొంటూ ఉన్నా కూడా మనకు సమయం కేటాయించారు. ఆయన మనం సత్కరించుకోవడం చాలా గర్వకారణం. సభాధ్యక్షులు డాక్టర్ హరికుమార్ గారు, ఈనాటి సన్మాన గ్రహీత పెద్దలు, వారందరికీ కూడా మార్గదర్శకులు, ఆధ్యాత్మిక జీవితంలో అన్ని విషయాల్లో షేర్ చేసుకునే పెద్దలు దేవి రెడ్డి గారు, వాళ్ళ దంపతులకు, కన్జ్యూమర్ కోర్టు చైర్మన్ గారు కృష్ణారెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన ఆహ్వానితులకు, పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇటువంటి కార్యక్రమాల్లో నన్ను ఆహ్వానించిన దేవి రెడ్డి గారికి మరొకసారి సభాముఖంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు బివి రెడ్డి గారు నెల్సన్ మండేలా అవార్డు గ్రహీతగా కరోనా ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు ఫోన్ చేసి బివి రెడ్డి గారు, నువ్వు కొద్దిగా జాగ్రత్తగా అన్ని విషయాలలో ప్రజలకు సేవ చేయడానికి ముందు ఉంది, కానీ అన్ని ప్రికాషన్స్ తీసుకొని ప్రజలకు సేవ చేయడం ప్రికాషన్స్ తీసుకోకపోతే ఇబ్బంది అయ్యే పరిస్థితి అని చెప్పడం జరిగింది. నేను ప్రతి ఒక్క ధ్యానంలో కూర్చునేప్పుడు కూడా నీ గురించి మనం ఈ కరోనా విషయంలో కూడా కాన్సర్లు కూడా చూడడం జరిగింది. నువ్వు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉందని చెప్పడం జరిగింది. అంటే ప్రతి ఒక్క విషయంలో, ఎలక్షన్ల విషయంలో కానీ, గోవ విషయంలో కానీ నేను ఫస్ట్ బివి రెడ్డి గారితో మాట్లాడిన తర్వాతనే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆయన ఈ పరిస్థితి ఉందని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. ఆయన మంచి సలహా కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఆయన అంటే మనం రాజకీయాలను మాత్రం ఒక బివి రెడ్డి గారిని ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక్క మాట పట్టింపుతోనే ఒక అధికారాన్ని వదిలిపెట్టడం అంటే ఇప్పుడుండే రాజకీయ నాయకులు మేమందరం కూడా మా అధినాయకులు ఏం మాట్లాడినా కూడా ఆ అధికారాన్ని కోసం వాళ్ళు ఏం మాట్లాడినా బయట లోపల మమ్మల్ని ఏం మాట్లాడినా బయట వచ్చి మమ్మల్ని ఏం మాట్లాడలేదని ఆయన కోసం మంచి పెట్టుకునే మనస్తత్వాన్ని ఈరోజు మాకు రాజకీయ నాయకులు ఉండిన పరిస్థితి. నేను ఆనాడు బివి రెడ్డి గారు కేవలం ఒక్క మాట కోసం సలహా ఇవ్వకపోతే మాత్రం ఆయన వీళ్ళైతే నేను మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదని, అంటే రాజకీయాల్లో స్వచ్ఛందంగా ఇప్పుడుండే పరిస్థితుల్లో తెలుగుదేశం లేవలో అటువంటి పరిస్థితుల్లో రాజకీయాలను వదిలిపెట్టడం అంటే మాత్రం బివి రెడ్డి గారిని ఖచ్చితంగా మనం అంటే ఆయన వ్యక్తిత్వాన్ని, అంటే పదవులు ముఖ్యం కాదు కానీ ఆయన వ్యక్తిత్వాన్ని, అంటే ఒకరికి సలహాలు ఇచ్చే విషయంలో కనీసం అవతల ఉండే వ్యక్తి సరైన రెస్పాన్స్ చేయకపోతే మాత్రం దాని గురించి ఆలోచించే వ్యక్తిగా మాత్రం మనం బివి రెడ్డి గారిని ఈరోజు చూడడం జరుగుతుంది. అందుకే ఈరోజు అమెరికా యూనివర్సిటీని ఆయన గుర్తించి ఈ పీస్ఫుల్ అవార్డు ఇవ్వడం మాత్రం ఒక విధంగా అందరం కూడా ఈ కవుల్లో మనకు ఇటువంటి మనకు ఉదాహరణ బివి రెడ్డి గారు మనకందరూ కూడా మనకే వచ్చినట్టు మనం అందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తికి అమెరికా లెవెల్లో ఈ విధంగా అవార్డు రావడం అనేది మాత్రం మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఈరోజు తెలుగులో తెలుగు కల్చర్ తీసుకొని వచ్చి మన పత్రికతో ఆయన ఉండే అనుబంధాన్ని మనకి ఇక్కడ పిరమిడ్ ఏర్పాటు చేసి మొత్తం ప్రపంచ దేశాల్లోనే, మొత్తం ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచ దేశాల్లో కూడా ఒక ఈ ధ్యానానికి గుర్తింపు తీసుకురావడం మాత్రం ఖచ్చితంగా మనం బివి రెడ్డి గారిని మనం అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళు గుర్తించి ఈ మనకు నెల్సన్ మండేలా అవార్డు ఇచ్చినందుకు
మరొకసారి మన అందరం కూడా బీవీ రెడ్డి గారికి మన అందరం కూడా మనం అంటే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా అంటే మంచి అవార్డు బ్రహ్మశ్రీ ఈరోజు మన ఫిల్మెంట్ బ్రహ్మశ్రీ అవార్డు ఆయనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇది కూడా నెల్సన్ మండేలా అవార్డు కూడా మనకు అంతా ఒక విధంగా మనకు అందరూ కూడా కర్నూలు ప్రజలకు అందరూ కూడా అదృష్టం. మనం నాకు ఇటువంటి కార్యక్రమాలను ఆహ్వానించి నేను ఇంకా ఎక్కువ మీతో ఉండడానికి అవకాశం లేని పరిస్థితిగా ఇంకా శివదీక్ష వద్దాం మళ్ళా ఇంకా క్యాన్వాస్ చెప్తాను మళ్ళా పూజ పదన వచ్చిన లీడర్లతో మాట్లాడి ఇంకా కేవలం 2 రోజులే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఉండేదాన్ని బట్టి మాట్లాడడానికి నేను మీ అందరినీ కాదని నేను ముందే ఇక్కడ నుంచి మీటింగ్ నుంచి డిస్కషన్ మీరందరూ కూడా మనసారా నేను మన్నించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు కర్నూలులోకి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారి నేను బీవీ రెడ్డి గారిని చూసినది 2005 ఎలక్షన్లో ఈ ప్రాంతానికి కార్పొరేషన్ ఎలక్షన్లో క్యాన్వాసింగ్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన ఇంటి దగ్గర ఆయనతో మాట్లాడిన తర్వాత ఆ రోజు నుంచి బీవీ రెడ్డిని ఆ రోజు ఏర్పడిన పరిచయం కంప్లీట్ గా మొత్తం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయనతో ఏదైనా సలహాలు ఉంటే ఆయనతో తీసుకోవడం అన్ని కూడా చేయడం జరుగుతుంది. నాకు ఇటువంటి మంచి వ్యక్తులతో నాకు మంచి సంబంధం ఉండేది మాత్రం నేను దేవుని మనసారా నాకు ఇటువంటి మంచి వ్యక్తులతో పరిచయాలు నాకు కల్పించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞత తెలియజేస్తూ మన అంటే ధ్యానానికి అంత పవర్ ఉందని కూడా మనందరం కూడా గట్టిగా చెప్పండి ధ్యానానికి బీవీ రెడ్డి గారితో ఉండే సంబంధానికి నాకు ఆయన నా మీద చూపించిన ప్రేమకు మరొకసారి హృదయపూర్వకంగా బీవీ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసి ఇక్కడ వచ్చిన అందరూ ఎంతో మంది శ్రేయోభిలాసులు అందరూ మీకంటే కూడా మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ నెల్సన్ మండేలా పీస్ అవార్డు గ్రహీత డాక్టర్ బ్రహ్మర్షి బీవీ రెడ్డి గారు వారి యొక్క సందేశాన్ని మనకు ఇవ్వడం జరుగుతుంది. సభకు నమస్కారం. నా ఆత్మీయులకు ఇక్కడ వచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి మందాడి కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా మాకు అత్యంత ఆత్మీయులు, ఈనాటి కార్యక్రమానికి అసలు ఒక విధంగా చెప్పాలంటే ఈజ్ ది హోల్ మ్యాన్, హోల్ పర్సనాలిటీ రాదర్ టు సే. అంటే డాక్టర్గానే పరిచయం కాకుండా మనకు పిరమిడ్ డాక్టర్గా మాకు మొట్టమొదటిగా పరిచయం డాక్టర్ హరికుమార్. I have to thank him for all his support in getting me this award. మేము ఆధ్యాత్మిక ప్రపంచంలోకి రాకముందు, ఈ పిరమిడ్ నిర్మాణం చేయకముందు నాకు ఎవరితో పరిచయం లేదు. కానీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో నాకు ఒక ఎటర్నల్ మిషన్ అనేది ఉన్నది. అంటే పైలోక వాసుల యొక్క గైడెన్స్తో నాకు 1989, 90s వచ్చినటువంటి సందేశానుసారంగా ఒక ధ్యాన వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని, దాంట్లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ లాంటి మహనీయుడు ఈ సమాజానికి ధ్యాన వ్యవస్థకే ఈ ప్రపంచ దేశాలలో కూడా తిరిగి గొప్ప కార్యక్రమాన్ని ఆయన రూపొందిస్తున్నాడని చెప్పి ఆ రోజే నాకు తెలిసిన విషయం అది. ఆ కారణంగానే మొట్టమొదటి పిరమిడ్ను ఈ కర్నూలు పట్టణంలో మనం నిర్మించడం, ఈనాడు ఒక 70 దేశాలలో విదేశాలలో కూడా ఈ పిరమిడ్లు రావడం, ఈ ధ్యాన వ్యవస్థకు గొప్ప ఊతనిచ్చినటువంటి మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ గారు. కాబట్టి ఎప్పుడు సదా ఆయన కృతజ్ఞతను తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నాకు అన్ని విధాలుగా సహకరించి నాకు తోడ్పాటు అందించినటువంటి డాక్టర్ హరికుమార్ గారికి మరి ఒకసారి కృతజ్ఞతను తెలియజేస్తూ, ఈనాటి ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఒక గొప్ప బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ సామాజిక వ్యవస్థలో అటువంటి వ్యక్తులు చాలా అరుదు. కృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు చాలా అరుదు మనం. ఎందుకంటే ఈనాడు విద్యావంతులైనటువంటి వాళ్ళు, మేధస్సు కలిగిన వాళ్ళు, తన యొక్క తండ్రి భారాన్ని, తల్లిదండ్రుల యొక్క భారాన్ని మోయలేని పరిస్థితుల్లో లేనివారు కాదు, మోయగలిగిన పరిస్థితుల్లో ఉండి కొరక వాళ్ళకి సరైన ఆదరణ లేక సామాజిక వ్యవస్థలో ఎన్నో ఒడిదుడుకులతో తన జీవన విధానాన్ని కొనసాగిస్తూ పోతూ ఉంటారు.
ఈ విధంగా చెప్తా ఉంటే కనుక ఒకసారి అనిపిస్తుంది వీళ్ళలో కూడా కొంత చైతన్యం అవసరం. చైతన్యం లేనిది ఏం జరగదు. ఈ చైతన్య కార్యక్రమానికి ఉద్దీపకుడు అని చెప్పవచ్చు మనం కృష్ణారెడ్డి గారు. ఉద్దీపకుడు అనే చెప్పవచ్చు మనం. ఎందుకంటే ఆయన భాషను విన్న తర్వాత నాకు అనిపించింది దిస్ ఇస్ అ గ్రేటర్ ఇన్స్పిరేషన్. మనం ఊహించని రీతుల్లో ఆయన ఎనర్జీ లెవెల్స్ ఈ వ్యవస్థలోని ఒక వయస్సు వారికి అందరికి ఉపయోగపడే విధంగా తన కార్యక్రమాలను రూపొందిస్తూ పోయేటువంటి మహా ప్రక్రియకు నాంది పలికినటువంటి మహానుభావుడు కృష్ణారెడ్డి. ఎందుకంటే ఇవన్నీ కూడా నా ఫిలాసఫీలో స్పిరిచువల్ ఫిలాసఫీలో చెప్పాలంటే ప్రారంభ కర్మల అనుసారమే ప్రతి మనిషి యొక్క జీవన విధానం. పూర్వజన్మ సుకృతాలను బట్టి ఈ జన్మలో ఈ మంచి చెడు తార్కాణాలు, సేవా తత్పరాయణ, ఎదుటి వారికి సహాయం చేయడము, ఇటువంటి కార్యక్రమాలన్నీ అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఆయన పూర్వజన్మల గురించి ఆయన ఎప్పుడన్నా ప్రయత్నం చేసిండో లేదో నాకు తెలియదు, కానీ ఒక మహత్తరమైనటువంటి గొప్ప బ్యాలెన్స్ ఉంది ఆయన. ఆ బ్యాలెన్స్ కారణంగానే ఈ ప్రారంభ కర్మలు అనేది నడుస్తూ ఉంటాయి ప్రతి మనిషి జీవన విధానంలో కూడా. నాకు 36 సంవత్సరాల దాకా ఈ స్పిరిచువాలిటీ గురించి తెలియదు. నాకు ఈ ఆధ్యాత్మిక సంపద నాలో ఉన్నదని చెప్పి గుర్తు చేశారు మహానుభావుడు 1982లో చంద్రశేఖర్ సరస్వతి స్వామీజీ వారు మా ఎస్టేట్ లో ఒక చతుర్మాసం గడిపినప్పుడు ఆయన చెప్తున్నా కానీ నాకు వంట పట్టేది కాదు. ఎందుకంటే అప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను, రామారావు గారికి అతి సన్నిహితంగా ఉంటూ ఉన్నాను. ఈ తెలుగుదేశం పార్టీకి ఒక మూల స్తంభంగా ఉంటూ నేను ఆ రోజు రాజకీయాలు చేశాను కాబట్టి ఆ కైపులో ఆయన చెప్పేది కూడా నాకు అర్థం కాలేదు. కానీ నాకు చాలా సన్నిహితంగా ఉండేవాడిని ఆయనతో. నేనేదో సందర్భానుసారంగా ఉదయం కూడా చెప్పాను, ఆయన ఇచ్చినటువంటి 2 రుద్రాక్ష, ఒక స్ఫటికమాల రుద్రాక్షమాల ఇప్పటికీ నన్ను గుర్తు చేస్తుంది. 82లో ఆ మహానుభావుడు నాలోని ఆధ్యాత్మిక శక్తిని తెలుసుకొని ఆయన ఇచ్చిన ప్రబోధనలు ఇప్పుడు నాకు అర్థమవుతా ఉంది, లేకపోతే అప్పుడు దాకా నాకు తెలిసిండేది కాదు. దాన్ని గుర్తు చేసినటువంటి 2వ మహానుభావుడు కాసిరెడ్డి ఆయన. నేను పిరమిడ్ కట్టాలని కానీ పిరమిడ్ రుజువుగా ఒక ధ్యాన మందిరం కట్టాలని కానీ నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేను. ముందర అది ఎందుకు వచ్చిందో అంత స్పాంటేనియస్ గా అనుకోకుండా ఒక ప్రకృతి ఇచ్చిన గొప్ప వరంగా నేను భావిస్తాను. పత్రిజీ గారు నా దగ్గర రావడము, నన్ను ప్రతిసారి బతిమలాడుతూ ఉండడం, వచ్చిన ధ్యాన మందిరం కట్టమని. ఆ పిరమిడ్ షేప్ లో రావడానికి ముఖ్య కారణమైనటువంటి వ్యక్తి అంటే మనం అందరినీ మర్చిపోకూడదు. ఈ ఆధ్యాత్మిక సంపద అనేది కొన్ని జన్మల నుంచి వచ్చేటువంటి సంపద. ఆ రోజుల్లో పత్రిజీ గారికి చేతుల మీద లెక్క పెడితే నేను 1990 చెప్తున్నా, 5-6 మంది మాత్రమే శిష్యులు. దాంట్లో మా పిల్లలు ప్రేమ్ కుమార్ ఒకడు, బాల్మన్, ఆయనకు అత్యంత ప్రీతిపాత్రుడు బాల్మన్ ఉండే. ఈ పిరమిడ్ అనే షేపును తీసుకొచ్చింది బాల్మన్. నాకు కొన్ని ఫొటోస్ చేసుకొని వచ్చి, బాల్మన్ గొప్ప శక్తి ఉపాసకుడు. ఆయన ముస్లిం అయినప్పటికీ ఒక ఆధ్యాత్మిక శక్తి ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఆ పిరమిడ్ లో కడితే కనుక ఇట్లా ఉంటుంది దీని శక్తి ఇది అని చెప్పి ఒక ఈటీ ఎక్స్ట్రా టెరిటోరియల్ పర్సన్ ఫ్రమ్ మదర్ గెలాక్సీ గైడ్ చేస్తూ ఉండేవాడు అతనికి. నేను కూడా నమ్మేవాడిని కాదు మొదట, కానీ అది ఇచ్చే డ్రాయింగ్స్, ఆ డయాగ్రామ్స్ ఇప్పటికి ఉన్నాయి నా దగ్గర. ఆ డ్రాయింగ్స్ అవి చూస్తే నాకు అనిపిస్తుంది నిజమైన మహత్తరమైన శక్తి ఈ పిరమిడ్ లో ఉందని. అప్పుడు నేను పత్రిజీ గారికి చెప్పాను, మీరు దీని మీద స్టడీ చేయండి, పిరమిడ్ తో మనం స్టార్ట్ చేస్తాం ధ్యాన మందిరం అని చెప్పి. అప్పుడు పత్రిక గారు దాన్ని తెలుసుకున్న తర్వాత, ఆ శక్తిని గురించి తెలుసుకున్న తర్వాత మొట్టమొదటి పిరమిడ్ కట్టించాలంటే అప్పుడు ఇక్కడ కర్నూలు టౌన్ లో ఉన్నటువంటి మాకు అత్యంత ఆత్మీయుడు ఆ రోజుల్లో నరసింహారెడ్డి గారిని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పించిరెడ్డి, మాకు పిరమిడ్ కన్స్ట్రక్షన్ లో వాళ్ళు, తర్వాత మా బ్రదర్ ఇన్ లా గారు అయినటువంటి సాయిరెడ్డి గారు, దాంతోపాటు మా రామకృష్ణారెడ్డి, నా మీద ఆత్మీయులందరూ నా ఉండబట్టి ఆ రోజుల్లో ఆ పిరమిడ్ ను మొదలు పెట్టాను. అంటే ఆ ప్రకృతి ఇచ్చిన వరంగా నేను భావించవచ్చు. లేకపోతే ఇంతటి ఆధ్యాత్మిక సంపద కలిగినటువంటి మహానుభావుడు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారిని ఈ సమాజానికి పరిచయం చేసేటువంటి మహాభాగ్యం నాకు కలిగింది. దాంతోపాటు ఈ సమాజంలో నాకు ఒక స్థిరమైనటువంటి ఒక ఆధ్యాత్మిక సంపద నాకు చేకూర్చడానికి మూలమైనటువంటిది పిరమిడ్ అని చెప్పవచ్చు. అందుకనే
నాకు బ్రహ్మర్షి బిరుదు ప్రధానం కాడికి ఆ రోజుల్లో పిరమిడ్ అనేదే నాకు ముందు ఉంటే నాకు నచ్చుద్ది, అదే నాకు ముఖ్యమని నేను పత్రికతో చెప్పడం కూడా జరిగింది ఆ విధంగా. ఎందుకంటే పిరమిడ్ వ్యవస్థకే మూలం. కానీ ఈనాడు విశ్వసనీయత, కృతజ్ఞత అనేది మారుపేరు బ్రహ్మర్షి పత్రిజీ గారు. ఎందుకంటే ఇప్పటికి కూడా పిరమిడ్ అనే విషయం వచ్చినప్పుడు మొట్టమొదటి నా నామాన్ని ఉచ్చరిస్తాడు బాబు ఆ మహానుభావుడు. ఎందుకంటే ఎంతో మంది రాజకీయవేత్తలు చూశాను, ఎంతో మంది బంధువులను చూశాను, ఎంతో మంది మిత్రులను చూశాను. ఈ కాలంలో, కలికాలంలో గుర్తు పెట్టుకొని నేను ఈ వ్యవస్థకు నేను కాదు మూలం, వారి మూలం అని చెప్పగలిగిన వ్యక్తి ఒక్క మహానుభావుడు, ఆయనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. అంటే అటువంటి వ్యక్తిని ఎప్పుడు మర్చిపోలేనటువంటి పరిస్థితి. అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన. ఆధ్యాత్మిక శక్తి సామాన్యమైంది కాదు. తెలుసుకొని మూర్ఖత్వపు ఛాయల్లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఉండేవాళ్ళు, 60 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళకు నువ్వు చెప్తే కూడా అర్థం కాదు. దాంట్లో ఉండే ప్రశాంతత ఇంత అంత కాదు. ఒక అర్ధగంట గంట ధ్యానంలో కూర్చున్నప్పుడు నువ్వు పొందే అనుభూతే వేరు. నీకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా 60 ఏళ్ళు దాటినంత మాత్రాన నువ్వు వృద్ధుడి కాదు ఎప్పుడే కానీ. నీలోని పటిమను నువ్వు అర్థం చేసుకోవాలా, నీలో ఉన్నటువంటి శక్తిని నువ్వు ఆలోచన చేసుకోవాలా. ప్రకృతి ప్రతి మనిషికి ఇచ్చిన గొప్ప వరం. మానవాళికి పూర్తి కూడా తన్ను తాను అర్థం చేసుకునే ప్రక్రియ. నీకు ఆధ్యాత్మిక తత్వం లేకుండా పోవచ్చు, కానీ నిన్ను నువ్వు తెలుసుకుంటే అది గొప్ప ప్రక్రియ. అరే నేను ఈ భూమి మీద జన్మ తీసుకున్నాను, దీనికి కారణం ఏంటి, దీనివల్ల ఇప్పుడు నేను పొందేటువంటి అనుభూతి ఏంటి, ఇదంతా జరుగుతూ ఉంది. పెళ్ళాం, పిల్లలు, వ్యవస్థ అన్ని వస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నాయి. కానీ షిర్డీ సాయినాథుడు ఎప్పుడు చెప్తాడు, ఇందాక కృష్ణారెడ్డి గారు కూడా చెప్తున్నారు, మనిషి ఈ భూమి మీదకి ఒంటిములతోనే వస్తాడు, పోయేనాడు ఒంటిములతోనే పోతాడు. అందుకని పెద్దలు నాకు ఇంతకు ముందు చెప్పేవాళ్ళు, నేను ఆధ్యాత్మిక తత్వ పరిజ్ఞానం లేనప్పుడు ఎవరెవరు వారు ఏమవుతారు, ఎవరికి వారే యమునా తీరు. పుట్టంగా మనిషి కట్టుబట్టలతో రాడయ్యా, పోయినాడు చివరకు మొలత్రాడు కూడా ఉండదయ్యా. అటువంటి జీవన విధానాన్ని తెలుసుకోలేక మనం ఫ్యాగ్ అండ్ ఆఫ్ లైఫ్ చివరి అంకం వరకు కూడా ఈ భ్రమంలో ఉండి ఈ పిల్లలు, ఈ భార్య, ఈ సంతానము, మనమల్లు, మునిమనమల్లు అన్నటువంటి భ్రమలతో పోతున్నాం తప్ప చివరకు మనం ఏది ఉండదు. అందుకని సాయిబాబా వారు ఎప్పుడు చెప్తాడు, ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది హేతువంతమైన సంపూర్ణ వైరాగ్యాన్ని గురించి తెలుసుకోవాలా. నువ్వు ఈ భూమి మీదకి వచ్చినావు, నీ అంతటా నువ్వు తిన్నావు, ఉన్నాము, పెట్టినాము, సంపాదించినావు, ఈ కోట్లే ఎంబడి రావు. నువ్వు సామాజిక వ్యవస్థకు దగ్గర కావడానికి నువ్వు చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి, ఏ విధంగా నువ్వు ఉపయోగపడగలుగుతావు, నీ యొక్క శక్తి నువ్వు సంపాదించిన ధ్యాన శక్తిని 10 మందికి పంచిపెట్టినప్పుడే వాడు ధ్యాని. 10 మందికి నువ్వు పంచినప్పుడు, సమాజానికి ఉపయోగపడినప్పుడు అదేం ఉపయోగపడదు. వయస్సు పరిమితం కాదు ఎవరికే, కానీ 70 ఏళ్ళు 80 ఏళ్ళ వరకు ప్రకృతి కనుక నీకంటే ప్రారంభ కర్మల పాలనమే జీవన విధానం. మనం ఈనాడు 50 ఏళ్ళు 60 ఏళ్ల తర్వాత వచ్చిన జబ్బులు కూడా కారణం ముఖ్యంగా మనం ఆలోచన చేస్తే ఆ పూర్వజన్మ సుకృతాలే. అవన్నీ క్యారీ ఫార్వర్డ్ అయినాయే. ఈ వచ్చిన కర్మ వచ్చింది, జబ్బు వచ్చింది అని చెప్పి మనం బాధపడకూడదు ఎప్పుడే కానీ. ఇవన్నీ వస్తూనే ఉంటాయి, కానీ నీకు ఒక మానసిక శక్తి ప్రకృతి ప్రసాదించింది, ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించింది. నీకు ఆ శక్తిని ఉపయోగించుకుని దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్ విచ్ కమ్స్ అండ్ గోస్ ఇన్ లైఫ్ అన్న సిద్ధాంతంతో పోవాలి. వయసు వచ్చే కొద్ది నువ్వు వ్యాగన్ ఆఫ్ లైఫ్ జీవిత అంకం చివరి కూడా ఎవరి మీద డిపెండ్ కాకూడదు. మనమళ్ళు వద్దు, కొడుకులు వద్దు, కూతుర్లు వద్దు, ఎవరి మీద డిపెండ్ కాకూడదు. నువ్వంతటా నువ్వు ఒక నిస్వార్థ చింతనతో ఆ ప్రకృతిని ఆరాధించు, నీకు నచ్చిన దైవాన్ని ఆరాధించు. నీకు చేతనైనంత వరకు నీలోని దాతృత్వ ఛాయలను, అంటే నీలో ఉన్నటువంటి ఆ శక్తిని కొంతమందికి పంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ సామాజిక వ్యవస్థకు నా వంతు సేవ ఇది అని చేసుకోకపోవడంలో ఉన్నటువంటి ఆనందం ఇంకో దాంట్లో ఉండదు. నేను ఎప్పుడన్నా నా మిత్రులు వస్తే కనుక నేను చెప్తా ఉంటాను, మనం లక్షల కోట్లు సంపాదిస్తూనే ఉన్నాయి, కోట్ల వల్ల వచ్చే ఉపయోగం ఏమి ఉండదు. చివరకు నీవు నమ్మినటువంటి నీ సిద్ధాంతాలను నువ్వు ఎప్పుడు వెనక్కిపోవద్దు. నీకు ఒక మనస్సాక్షి అనేది ఉంది. ఏ వయసులో ఉన్నవారని ఆ మనస్సాక్షిని మాత్రం ఎప్పుడు నమ్మాలి. ఎందుకంటే మనం కొన్ని సందర్భాలలో తప్పులు చేసి ఉండొచ్చు, కానీ బయటకు చెప్పుకునే పరిస్థితి ఉన్నప్పుడు నా తప్పును నేను సమర్థించుకోవడం గొప్ప కాదు, ఆ తప్పు నాది అని తెలుసుకొని నీ మనస్సాక్షికి నువ్వు సమాధానం చెప్పుకునేటువంటి ఒక ప్రక్రియకు అలవాటు పడాలి మనిషి.
అప్పుడే నీ జీవన విధానం సాఫీగా జరుగుతుంది. సాఫీగా అంటే ఏ విధంగా ఎప్పుడు ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి మనిషి. ఆ హ్యాపీనెస్ ఇట్ పర్వేట్స్ ఫర్ ఎవర్, ఎప్పటికీ ఉంటుంది. ఆ హ్యాపీనెస్ ఉండాలంటే నీలో కంటెంట్మెంట్ ఉండాలా. జీవిత చరమాంకం వరకు సంపాదన కాదు ముఖ్యం, కంటెంట్మెంట్, ఆత్మ తృప్తి. ఆ తృప్తి ఉన్నప్పుడే నువ్వు హ్యాపీగా జీవన విధానాన్ని కొనసాగించవచ్చు. ఈ ఆధ్యాత్మిక విలువల గురించి తెలుసుకోవాలి. మనం 10 మందికి చెప్పేటట్టుగా ఉండాలి. లేకపోతే ఈ భూమి మీద మనం వచ్చినాం పోయినామంటే ప్రయోజనం ఉండదు. ఒక ప్రక్రియ, దానికి నాంది పలికినటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలి. మీరందరూ కూడా ఒకటే ఆలోచించేయాలి. మనం 55 years దాటిన వాళ్ళందరూ కూడా మన ఇంట్లో చిల్డ్రన్ కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఏ కులం వాడన్నా కానీ, ఏ మతం వాడన్నా కానీ, కులాలకు మతాలకు అతీతంగా మనలోని ఆధ్యాత్మిక విలువలను, సంపదను 10 మందికి పంచిపెట్టే ప్రక్రియకు మనం కొనుక్కొని ఈ వయసులో అందరినీ ప్రేమగా చూసేటువంటి తత్వాన్ని, మనస్తత్వాన్ని పెంపొందించుకుంటూ ఈ సామాజిక వ్యవస్థకు, ముఖ్యంగా ఈనాటి సమాజంలో అంటే ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలను ప్రతి ఒక్కరు చేపట్టాలని చెప్పి మన కృష్ణారెడ్డి గారు ప్రపోజ్ చేసినటువంటి ఎల్డర్స్ యూత్ క్లబ్ ఇంటర్నేషనల్, దానికి నాకు అందుబాటులో ఉన్నటువంటి ఫెసిలిటీ మా కాస్మోపాలిటన్ కల్చరల్ సెంటర్ లో దాని అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. దానికి లెక్చర్ హాల్స్ ఉన్నాయి, కళ్యాణ మండపం ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. తర్వాత సినిమా థియేటర్ ఉంది దాంట్లో. తర్వాత చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ప్లే జోన్ ఉంది, పెద్దవాళ్ళకు ఉంది, అన్ని ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు ప్రపోజ్ చేసినటువంటి కార్యక్రమాలకు నా వంతు సహాయంగా నేను ఎప్పుడైనా కానీ దాన్ని మీకు స్పేర్ చేస్తాను. మీరందరూ దాన్ని వినియోగించుకొని ఒక సిస్టమేటిక్ వేలో, అంటే మనం చేసే వ్యాపారాలే ముఖ్యం కాకుండా దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఒక వ్యవస్థకు మనం ఉపయోగపడే విధంగా 10 మంది, అంటే మన ఏజ్ గ్రూప్ వాళ్ళు 10 మంది ఆనందకరమైన జీవితాన్ని గడిపే, మనం ఒక స్వార్థమే కాకుండా దాంట్లో ఉండే వాళ్ళకు కూడా ఉపయోగపడేటువంటి ప్రక్రియలు మొదలు పెట్టాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, అల్లా మాలిక్ యొక్క ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని చెప్పి మనసా వాచా కర్మణ మరి ఒక్కసారి కోరుతూ, ఇక్కడికి వచ్చేసినటువంటి నేనంటే లోకల్ గా ఎవరిని ఇన్వైట్ చేసింది చాలా తక్కువ. ఎందుకంటే ఈ కార్యక్రమం ఈ టైంలో ఇట్లా మనం ఎక్కువ మంది గ్యాదరింగ్ బాగుండదన్న ఉద్దేశంతోనే నేను ఆ విధంగా ఆలోచన చేశాను. కృష్ణారెడ్డి గారు ఎంతో అద్భుతమైనటువంటి మెసేజెస్ ఇచ్చారు మనకి, అందరినీ కూడా యూత్ లో దించారు. కృష్ణారెడ్డి గారు సంతోషం.